చూడండి, వాక్య భాగము నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. మోషే అహరోనులు ఐగుప్తులో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినడల వాడు వాని పొరుగువాడిని తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. ఈ వాక్య భాగం అంతా కూడా మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు బానిస సంఖ్యలలో ఉండి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చేత కఠినమైనటువంటి వెట్టి చాకిరిని అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు దేవునికి నిత్యం మొరపెడుతున్నారు. ఒకరోజు కాదు, ఒక దినం కాదు. వారి యొక్క నిరీక్షణ ఏంటంటే, మేము ఎలాగైనా ఈ బానిస బ్రతుకులో నుంచి విడుదల పొందుతాం. మా పూర్వీకులకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నిశ్చయముగా మేము సంపాదించుకుంటూ స్వతంత్రించుకుంటాం. మా పితరుడైనటువంటి అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం, మీ సంతానానికి ఒక దేశాన్ని స్వాచ్ఛంగా ఇస్తాను, ఆ దేశంలో నీ సంతతి వారు సుఖంగా ఉంటారని దేవుడిచ్చిన వాగ్దానం తరం వెంబడి తరం వెళ్ళిపోతున్న మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. ఎలాగంటే, ఏ ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో అబ్రహాము దేవుని నమ్మినప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి, ఆ వాగ్దానంను దేవుడు 100 సంవత్సరాల ప్రాయంలో నెరవేర్చి, మరి అబ్రహాముకు ఒక నిరీక్షణను కలిగించిన దేవుడు అబ్రహాముతో చేయబడిన వాగ్దానాన్ని మరి ఆయన మర్చిపోక, ఏ పరిస్థితుల్లోనైనా ఏ తరములోనైనా దేవుడు అట్టి కార్యం జరిగిస్తారని ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళిన నాటి నుంచి వారు ఐగుప్తు రాజైనటువంటి ఫరో చేత యోసేపు ఎరగని అన్యరాజు ఒకడొచ్చి పరిపాలన చేస్తున్నటువంటి ఆ సమయం కాడ నుంచి ఇశ్రాయేలీలు బానిసగా మార్చబడి ఆ బందీకానంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ సమయం నుంచి వారు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. ఎంతగా మొరపెడుతున్నారంటే, వారి విశ్వాసం, వారి యొక్క నిరీక్షణ, వారికి ఉన్న వాగ్దానం, ఈ మూడిటిని ముందు పెట్టుకొని శ్రమ ఎక్కువవుతున్నా, బాధ ఎక్కువవుతున్నా, ఇబ్బంది ఎక్కువవుతున్నా లక్ష్యం చేయక వారి నిరీక్షణ ఒక్కటే ఏంటంటే, వారు దేవునికి మొర్రపెట్టడం, వారు దేవుడిని అడగడం, దేవా మా పితరులకు నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమైనాను, మా పితరులకు నువ్వు ఇచ్చిన నిబంధన, నువ్వు చేసిన నిబంధన ఏమైంది ప్రభా? మేము ఈ బానిస బ్రతుకుల్లో ఉంటున్నాం, ఈ బానిస సంఖ్యల మధ్య మేము నలిగిపోతున్నాం, మాకు రక్షకుడేడి, మమ్మల్ని విడిపించేవాడేడి, మేము వాగ్దాత దేశమైనటువంటి మా పితరులకు వాగ్దానం చేసినటువంటి దేశానికి మేము చేరేది ఎట్లా? మా జీవితాలు ఎలాగే అయిపోతాయా? ఇప్పటికే అనేక తరాలు గతించిపోయినాయి, ఈ బానిస బ్రతుకుల్లోనే ఈ తరం కూడా వెళ్ళిపోయిద్దని దేవునికి వారు మొరపెడుతున్నారు. 430 సంవత్సరాలు కదా, 430 సంవత్సరాలు వారు మొరపెట్టగా దేవుడు మోషేను ఎన్నుకొని మోషేను ఐగుప్తునకు పంపించి, మోషేను ఐగుప్తు రాజైనటువంటి ఫరో ముందు నిలబెట్టి వారికి విడుదలనిమ్మని సెలవిచ్చినప్పుడు ఫరో కఠిన హృదయుడై వారిని విడిపించనొల్లక అనేకమైనటువంటి కఠిన శ్రమలకు వారిని మరింతగా లోను చేస్తుంటే దేవుడు 10 తెగుళ్లను ఐగుప్తులోనికి పంపించాడు. అందరికీ అర్థమవుతుందా? 10 తెగుళ్లను ఐగుప్తులోనికి పంపించాడు. ఒక్కొక్క తెగులు ఒక్కొక్క కార్యం జరిగించింది. వీటిని బట్టి ఫరో భయపడటం, ఆ భయాన్ని తొలగిపోయిన తర్వాత మరలా నార్మల్ స్థితికి రావడం, ఇలాగా 9 తెగుళ్ళు గడిచిపోయినాయండి. 9 తెగుళ్ళు గడిచిపోయినా ఫరో హృదయం మారలేదు. ఫరో హృదయం కఠినంగానే ఉంది. దేవుడికి చెప్పాడు, ఆఖరిగా ఒక తెగులును పంపిస్తాను, మరి ఈ తెగులుతో మీకు విడుదల అనేది ఖాయం జరిగింది కాబట్టి ఇదిగో ఈ నెల
మరి యూదుల క్యాలెండర్ ప్రకారం ఏమండి నీసాను మాసం అబీబు అబీబు నెల, ఈ యొక్క అబీబు నెల మీకు సంవత్సరానికి మొదటి నెలగా ఉంటుంది. ఈ మొదటి నెల నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే కుటుంబానికి లెక్క చొప్పున ఏడాది కోడి గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొని ఈ మేక పిల్లను ఈ గొర్రె పిల్లను ఏం చేయాలంటే వధించి వారు తీసుకున్న తర్వాత 14 రోజులు వారి దగ్గర ఉంచుకొని దాన్ని పెంచి ఆ 14వ రోజున ఏం చేయాలంటే ఆ యొక్క ఆ పశువుని వధించబడినటువంటి పశువు యొక్క రక్తాన్ని పాత్రలో తీసుకొని ప్రతి ఇశ్రాయేలీయుడి యొక్క గుమ్మంబు యొక్క ఆ ద్వారబంధముల మీద ఏం చేయాలంటే వధించబడినటువంటి గొర్రె యొక్క లేదా మేక యొక్క రక్తమును ఏం చేయాలంటే ముద్రగా వేయాలి. ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు పరిచయం చేస్తున్నాడంటే వారు మొట్టమొదట ఐగుప్తులో ఉన్నప్పుడు పస్కాను వారు భుజించారు. పస్కా అనగా దాటిపోవుట. ఏంటి దాటిపోవడం అనేది మనం గమనిస్తే ఇశ్రాయేలీలు గుమ్మం మీద ఉన్నటువంటి రక్తపు మరక గుర్తును చూసి ఆ ముద్రను చూసి దేవుడు ఆ 10వ తెగులైనటువంటి దూతను పంపించినప్పుడు సంహారికుడు రక్తపు ముద్ర వేయబడిన ప్రతి ఇంటిని కూడా దాటిపోయాడు. ఈ రాత్రి ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే రేపటి పునరుద్ధాన దినం మనం యేసుక్రీస్తు ప్రభువారి రక్త మాంసాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను ద్రాక్షారసాన్ని మనము పానం చేస్తున్నాం. యేసు ప్రభువారు తన శిలువ మరణానికి అప్పగింపబడేటువంటి ముందు రోజు శిష్యులందరితో కలిసి పస్కా పండుగను ఆచరిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట లోకాసువార్త 22వ అధ్యాయం 19, 18, 19 వచనాల్లో భోజన సమయంలో ఆయన లేచి ఒక రొట్టెను ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ రొట్టె నా శరీరం అన్నాడు, ఈ పాత్రలోనిది నా రక్తం అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకునడానికి ఇది చేయమని చెప్పాడు. పస్కా బలి పశువు ఆయనకు ఎలా వర్తించబడిందో, ఈ పస్కా బలి పశువులో ఈ పస్కాలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి కొన్ని ఆంతర్యాలు మనం గమనించి మన ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు ప్రభువారు మన కొరకు ఎట్టి యాగమయ్యాడు, ఈ ప్రణాళికలో మనం ఎలా విమోచించబడ్డామన్నటువంటి కొన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకోవడానికి మన ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన మనము ఈ వాక్యాన్ని బట్టి మనము పదిలపరచబడి జాగ్రత్తపరచబడి పవిత్రమైన జీవితానికి మనము అడుగులు వేసేటట్లుగా, ఈ రక్షణ ఉచితంగా రాలేదు, ఈ రక్షణ పొందటానికి మన కొరకు ఒక యజ్ఞ బలి పశువు లేదా ఒక బలి పశువు మన కొరకు వధించబడి ఆనాడు ఐగుప్తు దేశంలో ఒక బలి పశువు వారిని విమోచించడానికి, వారిని సంహరించకుండా దాటిపోవడానికి, రెండవది ఆ రాత్రి జరిగిన సంఘటనను బట్టి ఐగుప్తు రాజైనటువంటి ఫరో ఇశ్రాయేలీలకు విడుదలను చేకూర్చాడు. ఇలా ఐగుప్తులో జరిగినటువంటి ఆ యొక్క పస్కా యొక్క క్రమము నేటి క్రైస్తవ జీవితంలో నమ్ముకున్న యేసుక్రీస్తు వారి యొక్క క్రొత్త నిబంధనలో జరిగినటువంటి ఈ సంఘటన ఆనాటి ప్రజలకు ఎట్టి విడుదలనిచ్చింది, ఈనాటి క్రైస్తవులైనటువంటి మనకు ఎలాగూ విడుదల కలిగించిందో కొన్ని ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఈ పస్కా పండగ పాత నిబంధన ప్రకారం ఇశ్రాయేలులు 430 సంవత్సరాల ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా అద్భుత కార్యాలు, భయంకరమైనటువంటి తెగుళ్లను పంపించి 10వ తెగులైనటువంటి సంహారికుడిని పంపించినప్పుడు మోషేతో చెప్పిన మాట, మోషే నువ్వు ఇలా ఇశ్రాయేలుల మధ్యలో నువ్వు చేయవలసిన పనిది, ఇలా చేస్తే సంహారికుడు దాటిపోతాడు, మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, మీరు భద్రపరచబడతారయ్యా అని చెప్పి దేవుడు కొన్ని సూచనలు ఇచ్చి కొన్ని పద్ధతులు నేర్పించి దేవుడు ఆజ్ఞపూర్వకముగా దీనిని చేయమని చెప్పాడు. పస్కా అంటే ఏదో ఆచరణ కాదు, ఆజ్ఞ. దాన్ని చేయటం వలన, దానిని జరిగించడం వలన దేవుడు ఎట్టి కార్యము వారి మధ్యన జరిగించాడో వారికి జ్ఞాపకములాగున దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇది మీ మీ తరతరాలకి ఇది జ్ఞాపకంగా ఉండిపోవాలి. పస్కా అనేది చేయటం వల్ల ఇశ్రాయేలులకు గుర్తేంటంటే దేవుడు వారిని ఐగుప్తులో నుంచి విడిపించిన కార్యము ఎలాంటిదో, వారి స్థితి అప్పుడు ఉన్నటువంటి అనుభవించిన పరిస్థితి ఎలాంటిదో,
ఏ కార్యములు ఎట్టి రీతిలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు గొప్ప కార్యాలు చేసి విడిపించాడో, విమోచనం ఎలా విమోచించబడ్డారో దానికి గుర్తు ఏదో తెలుసా? వధింపబడిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లను చూసిన ప్రతిసారి వారి యొక్క జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి కదా. ప్రతి మాసంలో, ప్రతి సంవత్సరంలో ఈ యొక్క మాసం, ఈ నీసాను మాసం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఏం చేస్తారంటే గొర్రెపిల్లను తీసుకుని వచ్చి వారు వధింపబడిన గొర్రెపిల్లను కుటుంబాలుగా వారు ఏర్పరచబడి వారు ఏం చేస్తారంటే ఆ యొక్క పస్కా బలి పశువుని వారు కొంత దేవునికి నైవేద్యముగా, కొన్ని అవయవాలు దేవునికి నైవేద్యంగా, కొంత వారి కుటుంబానికి ఆహారంగా వాళ్ళు తీసుకుంటారు. దాన్ని ఎలా తినాలి, ఏ రీతిగా తినాలి, ఎలా వండాలి అనేటువంటి విధానం అంతా కూడా నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయం మొదటి నుంచి ఇంచుమించుగా ఆఖరి వచనాల వరకు కూడా దాని యొక్క క్రమం రాయబడి ఉన్నది. ఆ క్రమాన్నంతటిని మోషేకు నేర్పించాడు. ఇది ఆజ్ఞ, ఇది మీకు జ్ఞాపకం ఉండాలి, దీన్ని మర్చిపోకూడదు. దీన్ని చేస్తున్న ప్రతిసారి కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? మీరు ఐగుప్తులో ఎట్టి కార్యాల మధ్య, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడో, ఏ రీతిగా మిమ్మల్ని విడిపించాడో ఈ విషయం జ్ఞాపకం ఉండాలి కదా. వధింపబడుతున్న గొర్రెపిల్లను చూసిన ప్రతిసారి వాళ్ళు జ్ఞాపకం చేసేది ఏంటంటే తెలుసా? ఈ గొర్రెపిల్ల మమ్ములను, ఈ గొర్రెపిల్ల రక్తము మమ్ములను సంహారికుని చేతిలో పడకుండా కాపాడు కదా. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలదేమో ఒక భాగం. ఐగుప్తీయులకి మరి ఇశ్రాయేలీలు అంటే అన్యులుగా ఎంచుతారంట వారిని. ఇబ్రీలు అంటే వారికి నచ్చదు, అసహ్యంగా వారిని చూస్తారు. అందుకే వారి ప్రాంతపు వెలుపటి ఎక్కడో ఒక ఖాళీ ప్రదేశంలో వారికి స్థలాన్ని ఏర్పాటు చేసి వారేమో ఒక ప్రత్యేకంగా ఉంటారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, మీ గుమ్మముల మీద ఈ రక్తపు మరకేయండి. ఎందుకంటే ఐగుప్తులో సంచరించిన ఆ యొక్క సంహారికుడు ఇప్పుడు ఏం చేస్తాడు? మీ మధ్యన కూడా సంచరిస్తాడు. మీ మధ్యన సంచరించి మీకు అట్టి మరణం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీ గుమ్మముల గవినుల మీద ఉండాలి. ఇది లేకపోతే మీరేమవుతారు? సంహారికుడు చేతిలో పడతారు. సంహారికుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని అతన్యేస్తాడు. కాబట్టి దాని నుండి, సంహారికు నుంచి రక్షణ పొందాలంటే వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తపు గుర్తు మీ గుమ్మముల మీద ఉండాలని మోషేకు ఆజ్ఞపూర్వకంగా తెలియపరిచారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి యొక్క వాక్య భాగం నుంచి మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును రక్షించడానికి, ఇశ్రాయేలులకు విడుదల కలిగించడానికి, సంహారికుడు చేతిలో పడకుండా వారిని కాపాడటానికి భౌతికంగా ఒక గొర్రెపిల్ల ఎలాగైతే వధించబడిందో, ఆధ్యాత్మికంగా క్రీస్తును నమ్మిన మన జీవితాల్లో కూడా మన పాపపు బ్రతుకులో, పాపపు సంఖ్యలలో మనం బంధింపబడి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు త్యాగమైన సంగతి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరించాడు, ఎలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడంటే, ఇంకను మనము పాపులమై ఉండగానే వాక్యం చెబుతుంది. అందరికీ అర్థమవుతుందా? ఇంకను మనల్ని పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడంట. మన పాపపు స్థితిలో, పాపపు బంధకాల్లో, పాపపు దాసత్యంలో మనం మగ్గుతూ ఉండగా, మనం బంధించబడి ఉండగా, ఆ పాపపు యొక్క సంఖ్యల మధ్య మన జీవితము నలిగిపోతుండగా, మనము దేవుణ్ణి అడగకపోయినా, నిరీక్షణ లేకపోయినా, దేవుని మీద విశ్వాసం లేకపోయినా, దేవుడు మన మీద కనికరపడి ఏం చేశాడు తెలుసా? ఐగుప్తులో ఇశ్రాయేలుని రక్షించడానికి భౌతికంగా వధించబడిన గొర్రెపిల్లలాగో మనందరి కొరకు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు తెలుసా? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. అది ఎరిగిన యోహాను భక్తుడు అంటాడు 1:29, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఈ గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల? ఆనాటి ఇశ్రాయేలులకు ఆ గొర్రెపిల్ల ఏదో, ఈనాటి క్రైస్తవ ప్రపంచమంతటికి కూడా ఈ గొర్రెపిల్ల సూచన. ఈ గొర్రెపిల్ల దేని కొరకంటే మానవుల కొరకు వధించబడిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల రక్తములో తడవబడిన జీవితాలు, ఈ గొర్రెపిల్ల రక్తములో తమ పాపములు కడుక్కున్న జీవితాలు,
ఈ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు వదుక్కున్నటువంటి జీవితాలు దేవుని ఉగ్రత నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసులయ్యేటువంటి భాగ్యాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. భక్తుడైనటువంటి పేతురు రాస్తూ ఉంటాడు, చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక అనుకుంటా. చక్కటి మాట మనకు జ్ఞాపకం చేస్తాడు పేతురు భక్తుడు. కాదు అక్కడి నుంచి కాదు, ఆ తర్వాత నేను చెప్తాను. 2:24 చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మ్రేద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి. చూడండి, మీరు గొర్రెల వలె ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూడండి, మన ఆత్మల కాపరి మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని కాపాడటానికి ఈయనేం చేశాడో తెలుసా? ఆయనే మన పాపములను తన మీద మ్రోసుకొని, ఇదిగో ఇశ్రాయేలుల మధ్య వధింపబడిన గొర్రెపిల్ల ఎలాగో మనందరి పాపముల నిమిత్తము ఆయనే తనంతట తానే ఏం చేశాడు తెలుసా? మన పాపములను మోసుకొని శిలువ మీద మరణించాడు. మనుషుల్ని చంపలా ఆయన్ని. అర్థమవుతుందండి? మనుషులు ఎవరు చంపలా. అపోస్తుల కార్యాల గ్రంథంలో చూడడం, ఆయన్ను చంపుటకు ఎవరికి హక్కు లేదు అంటాడు. ప్రాణం పెట్టుటకైనను ప్రాణం తిరిగి తీసుకున్నటైన హక్కు ఆయనకే ఉన్నది. మనుషులు ఎవరు ఆయన చంపలేదు. భౌతికంగా కంటికి కనపడే రోమా సామ్రాజ్యం ఒకవేళ ఆయన చంపామన్న గర్వపడుతుందేమో, కానీ ఎంతవరకు తెలుసా? ఆ ఒక్క రోజు ఆయన్ని శిలువ మరణానికి అప్పగించి చిత్రహింసలు పెట్టి ఆయన గాయాల పాలు చేసి ఇబ్బందుల పాలు చేసి ఆయన మరణించిన తర్వాత సమాధిలో ఉంచగలిగారేమో, కానీ ఆయన మరణాన్ని ఒకవేళ వీళ్ళు నెరవేర్చారేమో, కానీ ఆయన పునరుద్ధానాన్ని ఆపడం వాళ్ళ శక్తి కాలేదు. మానవుల వల్ల కాదు ఆయన చంపడం. ఎందుకంటే ఆయన దైవము. దేవుణ్ణి చంపడం ఎవరి తరం కాదు. ఆయన పరిపూర్ణమైన దైవత్వం కలిగిన దేవుడు. దేవుణ్ణి ఎవరు అపవిత్రులు చేయలేరు. దేవుణ్ణి ఎవరు పాపము అంటించలేరు. ఎవరు దేవునికి అద్దులు పెట్టలేరు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యేసు క్రీస్తు ప్రభువారు ఆనాడు ఇశ్రాయేలు మధ్య వధింపబడిన గొర్రెపిల్లకు నేటి క్రొత్త నిబంధనలో సూచనగా నిలబడ్డాడు. ఈయనే ఆ గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మన కొరకు, మన పాపముల కొరకు వధించబడ్డాడు. ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారబంధముల మీద ఉంటే ఆ ఇంటిని సంహారికుడు దాటిపోయాడు. కానీ మన మీద ప్రోక్షించబడిన యేసుక్రీస్తు రక్తము మన మీద ఉన్నప్పుడు ఈ లోకపు సంహారికుడైనటువంటి దుష్టుడు మన మీదకి రావటానికి వాడికి అధికారము. దేవుని ఉగ్రత నుండి తప్పించింది. సాతాను యొక్క బంధకాల నుంచి మన విడుదల కలిగించింది. అందుకే భక్తుడైనటువంటి ఎబ్రీ రాసిన, ఆయన గవిని వెలుపట శ్రమ పొంది మన కొరకు ఏం చేశాడు తెలుసా? తన రక్తమును వెల ఇచ్చి మనల్ని విమోచించాడు. సాతానుడు బంధకాల నుంచి మనల్ని విడిపించాడు. సాతానుడి యొక్క బానిసత్వం ఇప్పుడు లేవు మనం. ఐగుప్తు రాజైన ఫరో ఆ రాత్రి జరిగిన సంఘటనను బట్టి ఎలాగైతే ఇశ్రాయేలును విడిపించాడో, కల్వరి శిలువలో నా యేసయ్య పడిన శ్రమ, ఇబ్బంది, ఆయన పడిన మరణకరమైనటువంటి ఆ స్థితి, ఆయన చిందించిన రక్తము ఏం చేస్తుందో తెలుసా? మనము సాతాను చేతుల బందీలుగా, దాసులుగా ఉంటే ఆయన పొందిన శ్రమలు మనల్ని విడుదల. ఈ స్వతంత్రం దేవుడిచ్చింది. అంతే కదండి? దేవుడిచ్చిందా? మనంతటా మనం తెచ్చుకున్నామా? కదా. భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టింది చెప్పాలి ఎవరో? గాంధీ గారు కదా. గాంధీ గారు స్వతంత్రం తెచ్చిపెట్టారు. భౌతికంగా ఈ లోకానికి, దేశానికి మరి స్వతంత్రం తెచ్చడానికి మహాత్ములు ఎంతో కష్టపడ్డారు. కానీ మన ఆత్మీయ జీవితానికి స్వతంత్రతను తెచ్చిపెట్టింది ఎవరో తెలుసా? యేసు క్రీస్తు వారి యొక్క శిలువ త్యాగం. ఆయన గనక మరణించకపోతే
ఆయన గనక మన కొరకు శ్రమ పెట్టకపడకపోతే, ఆయన మన కొరకు గాయపరచబడకపోతే, ఆయన మన కొరకు గవిని వెలుపట శ్రమ పొందకపోతే, ఆయన మన కొరకు ఒక పస్కా బలి పశువులాగా వధింపబడకపోతే మనము ఈనాడు ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించలేం. మనకింత స్వాతంత్రత లేదు. సాతాను తనకిష్టం వచ్చినట్లుగా మనుషులను బంధించి తనకు నచ్చినట్లుగా లోకంలో అనేకులు తనకు నచ్చినట్లుగా తిప్పుతుంది. ఇప్పుడు మనం వాడి అధికారం ఉన్న స్థలంలో మనం ఉన్నా కానీ వాడి అధికారం మన మీద చలాయించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? క్రీస్తు రక్తము మన మీద ఉంది. ఆ రక్తమే మనల్ని కాపాడుతుంది. ఆ రక్తమే మనల్ని సంరక్షిస్తుంది. ఆ రక్తమే దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఏం చేస్తుంది తెలుసా? కాపాడుతుంది. ఆ రక్తము చేత మనం భద్రపరచబడుతున్నాం. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలి? విలువ పెట్టి కొనబడిన వారమని గుర్తెరిగి, మనము విలువ పెట్టి కొనబడిన వారమని ఎరిగి ఉండి మన దేహమును బట్టి దేవుణ్ణి గణపరచాలంట. మనం విలువ పెట్టి కొనబడిన వారం. మన ఖరీదు, మన వెల ఎంతో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారి ప్రాణం అంతా. మన ఖరీదు యేసు క్రీస్తు వారి ప్రాణం, మన వెల యేసు క్రీస్తు వారి రక్తం. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి మన కొరకు ఆయన ధారపోసి, ఆ ధారపోసిన రక్తం ద్వారా మనకు విడుదలను కలిగించాడు. ఈ స్వతంత్రాన్ని పొందుకున్న మన జీవితాల్లో మన దేహమందు దేవుడు గణపరచబడినట్లుగా మనం బ్రతికేటువంటి వారంగా ఉండాలి. వెల ఇచ్చి కొనబడిన ఈ దేహాన్ని దేవుని కొరకు వాడుకోవాలి, దేవుని కొరకు నడిపించాలి. వధింపబడి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే విమోచన కలిగించాడో, మనందరికి ఎలా రక్షణ కలిగించాడో, క్రీస్తు యేసు ప్రభువారి మరణ అనుభవంలో మనం కూడా పాలుంది. ఏం చేయాలో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. అంతేనా? పేతురు భక్తుడు అంటాడు చూడండి, 2వ పేతురు రాసిన పత్రికలు అనుకుంటా, భక్తుడైనటువంటి పేతురు అంటాడు 1వ అధ్యాయంలో అంటాడు, క్షమించండి, ఇదే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం అంటాడు 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించు. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో ఎలా శ్రమ. ఆయన చూడండి, భక్తుడైనటువంటి పేతురు చెప్తున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడండి. ఆయన శ్రమానుభవం ఎలాగూ? మానవుల మధ్య రక్తమాంసములు గలవాడై ఆయన ఈ లోకంలో సంచరించి మానవుల శరీరమందు పాలు పంపులు పొంది ఆయన తన శరీరమందు గాయపరచబడి హింసింపు పొంది బెత్తములతోనూ కొరడాలతోనూ ఆయన గాయపరచబడి నరక యాతనను అనుభవించి మన కొరకు తన శరీరాన్ని అంతా గాయాల పాలు చేసుకొని మనము ఆయన గాయాల ద్వారా స్వస్థత పడినట్లుగా, విడుదల పొందినట్లుగా, విమోచించబడినట్లుగా ఏంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన గాయాల ద్వారా మనము విడుదల పొందినట్లుగా క్రీస్తు యేసు ప్రభువారు తన దేహమందు ఎలా శ్రమపరచబడ్డాడో మనం కూడా ఏం చేయాలి? అట్టి శ్రమను మనం ఆయుధంగా ధరించుకొని మిగిలిన కాలమందు ఈ శరీరమందు ఏం చేయాలో తెలుసా? దేవుని ఇష్టమును జరిగించే వారంగా మనము. దేవుని ఇష్టం ఏంటి? మన శరీరమందు చెప్పండి, మన శరీరమందు మన ఇష్టం నెరవేర్చుకునేటువంటి వారంగా మనం ఉంటాం. లోకంలో చాలామంది మన శరీరం నా ఇష్టం అండి, నా దేహం నా ఇష్టం అండి, దీనికి పచ్చబొట్లు వేయించుకుంటాను, అవసరమైతే రకరకాల అలంకరణ చేసుకుంటాను, ఒక చెవిలి కాకపోతే 10 చెవులు కుట్టించుకుంటాను, ఇలా జుట్టు కాకపోతే అలా జుట్టు చేసుకుంటాను, ఇలా వస్త్రం కాకపోతే అలా వస్త్రం వేసుకుంటాను. నా శరీరం నా ఇష్టం అంటాడు, నా దేహం నా ఇష్టం అంటాడు, నా ఒళ్ళు నా ఇష్టం అంటాడు. ఇష్టానుసారమైన వైఖరి, లోకం చెప్పినట్లుగా నడుస్తాడు, తన మనస్సుకు వచ్చినట్లుగా నడుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రీస్తు యేసు శ్రమపడి తన దేహాన్ని నలగగొట్టుకొని, తన దేహాన్ని గాయపరుచుకొని, కురూపిగా మార్చబడి, అందవికారంగా మార్చబడి, ఆయన తన రూపాన్ని కోల్పోయి మనుషులు ఇష్టపడనొల్లని వానిగా మార్చబడి మన కొరకు ఇంత త్యాగం చేసి ఇంతగా గొప్ప రక్షణ భాగ్యం ఇస్తే వెలపెట్టుకున్న మన దేహాలతో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటున్నామా? పస్కా బలి పశువు
మన కొరకు, ఆ ఇశ్రాయేలుల కొరకు వధింపబడింది. ఎంత త్యాగమో కదా, ఎంత గొప్ప ప్రాణార్పణో కదా. ఏ స్వార్థం లేకుండా నిష్కలంకమైనటువంటి మనస్సుతో ప్రజల యొక్క విమోచన కొరకు నేను వధింపబడాలని ఇష్టముతో వధింపబడిన గొర్రెపిల్ల ఎలాగో యేసు క్రీస్తు ప్రభువారు కూడా కల్వరి శిలువలో నీ నా పాపముల నిమిత్తం, నీ నా అవిధేయత నిమిత్తం నీవు నేను ఆత్మీయతలో చచ్చిన వారమై ఉన్నామని, పాప విషయంలో చచ్చిన వారమై ఉన్నామని మనల్ని బ్రతికించడం కొరకు ఆయనే తన ప్రాణమును ఇష్టపూర్వకంగా శిలువ మీద పెడితే, మరి అంత ఇష్టపడి ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విడిపిస్తే మన శరీరంతో మన ఇష్టాలు నెరవేర్చుకోవాలా కదండి. ఒక్కంత ఉపవాసం ఒంటికి పెట్టద్దు, ఒకంత నిద్ర మానుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొద్దు, ఒకంత శ్రమ పుచ్చుకొని దేవుని పనిలో పాలు పంపులు పొందొద్దు, ఒకంత శ్రమ అనుకోకుండా దేవుని ఇంటికి ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో పని చేయొద్దు. నీ శరీర సుఖమే నీకు అవసరమైనదా? నీ శరీర సుఖమే నీకు ఇష్టమైనదా? నీ శరీరాన్ని నువ్వు పోషించుకుంటూ వస్తున్నావా? నీ శరీర బలహీనతలను చూసుకొని నీ దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వానిలాగా నువ్వు జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ఆయన శరీరమందు శ్రమ పడ్డాడంట. దేవుడు నీకు శరీరం ఇచ్చింది ఎందుకు? ఆయన ఎట్టి శరీరం ద్వారా శ్రమ పొందాడో అదే శరీరం ద్వారా మనం కూడా ఏం చేయాలి? క్రీస్తు వారి వలె ఆయనలాగా మనం కొరడాలతో కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వలె మనం దేహం అంతా నాగటి చాల వలె ఆ పరిస్థితికి మనం వెళ్ళక్కర్లేదు. సిలువ మోయక్కర్లేదు, మేకులు కొట్టించుకోక్కర్లేదు, తలలో మొల్ల కిరీటం పెట్టించుకోక్కర్లేదు. క్రీస్తు యేసు ప్రభువారు పడిన శ్రమానుభవంలో పాలివారమైనట్లుగా దేవుని పని మనం చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు అకుల్ల ప్రిస్కిల గురించి, వారు దేవుని పనిలో నా జత పనివారు కదా. ఏ జత పనివారయ్యా? ఎట్లా చేశారు? నువ్వు తిరిగినట్లుగా దేశాలు తిరిగారా? నువ్వు కట్టినట్లుగా సంఘాలు కట్టారంటే ఏమీ చేయలా. ఉన్న చోటనే వారు ఉండి ఏం చేశారు తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు ఎక్కడికి పరిచర్యకు వెళుతుంటే అక్కడ వారు తమ కష్టాన్ని ఇచ్చి పంపించారు, తమ శ్రమనిచ్చి పంపించారు. అపోస్తలుడైనటువంటి పౌలుకి ఎన్నో వారు సహకారాలు అందించారు. అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాలలో ఉంటే తమ ప్రాణము వారు కోల్పోయినంతగా పౌలు చెరసాలలో ఉన్నప్పుడు వారు వేదన పడి దుఃఖపడి చెరసాలలో ఉన్నటువంటి పౌలు కొరకు కన్నీరు విడిచి వారు ప్రార్థించారు కదా. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాం. మరి దేవుడిచ్చిన యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం ఉచితంగా పొందుకొని మనం ఏమి ప్రయోజనం లేని వారుగా మిగిలిపోకూడదు కదా. దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుకున్న విలువ మనకు తెలిస్తే మనం దేవుడు అడక్కోకుండానే, సేవకుడు చెప్పకుండానే కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం కదండి. చాలామంది ఏమని చెప్తారంటే, నేను ఫలానా సంవత్సరంలో నేను ఫలానా నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం అంటే బైబుల్ చదువుతానను, లేకపోతే అది చేస్తానను అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ నేను దేవుని మందిరం కొరకు ఖర్చు అయిపోతాను అన్న సంగతి ఎవరు తీర్మానం తీసుకోవాలి కదా. దేవుని కొరకు నేను ఖర్చు అయిపోతాను, ఇదిగో నాకు వయసు ఉంది, నాకు మంచి ఆరోగ్యం ఉంది, ఇప్పుడు నా బిడ్డలు మంచి పొజిషన్కి వచ్చారు, లేదా ఏదైనా కానీ నేను దేవుని కొరకు ఈ పని చేయాలి, ఎక్కడికి వెళదాం, పరిచర్యకు ఎక్కడికి వెళదాం అని బలపరిచేటువంటి మనసు, ఆ ఆలోచన ఎవరికి ఉండదు. దేవుని పని కొరకు పరిగెట్టేటువంటి ఆతృత, ఆరాటం ఎవరిలో అయితే ఉంటుందో ఆయన అంటాడు, ఆసక్తిగా పనిచేయవాడికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బహుమానాలు ఇస్తాడు. ఆతృత పడాలి దేవుని పని కొరకు. దేవుడు మన కొరకు శ్రమపడి మన కొరకు త్యాగమయ్యి బలి పశువులాగా, పస్కా బలి పశువులాగా మన కొరకు శ్రమ పడ్డాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనం కాడ నుంచి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవండి. కొంచెమైన ముద్దంతయు పులియజేయును మీరెరుగరా, మీరు పులిసిన పిండి లేని వారి క్రొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడి. ఎవరంటండి? క్రీస్తు అను మన పస్కా పశువు. మన పస్కా పశువు అది ఇశ్రాయేలీల కొరకు వధింపబడిన పస్కా పశువు అయితే, క్రీస్తు యేసు ప్రభు వారిని ఏమంటున్నాడో తెలుసా పౌలు భక్తుడు? ఈయన మన కొరకు వధింపబడిన ఒక బలి పశువైన గొర్రెపిల్ల, మన కొరకు వధింపబడిన గొర్రెపిల్ల.
ఈ గొర్రెపిల్ల మన కొరకు, మన విమోచన కొరకు, మన యొక్క ప్రాణములు రక్షించుట కొరకు, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా నిమిత్తము ఈ యొక్క పస్కా బలి పశువుగా పిలువబడుతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు వధింపబడ్డాడు. వధింపబడ్డం అంటే ఏంటి చెప్పండి? వధింపబడ్డం అంటే ఏంటి చెప్పండి? ఏమండి? చంపబడ్డాడు కదా. మనుషుల చేతికి తను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయనే గనక అప్పగించుకొనకపోతే మనం ఈ రోజుని ఇలా స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించాలి. ఏమండి? మనం ఇంత స్వేచ్ఛగా ప్రభుని స్తుతించలేం. ఆయన అప్పగించుకున్నాడు, తన్ను తాను మరణానికి అప్పగించుకున్నాడు కాబట్టే ఆ పస్కా బలి కార్యక్రమాన్ని తన శరీరమందు జరిగించాడు కాబట్టే మనకు ఈ రక్షణ. అన్యులుగా పిలువబడుతున్నటువంటి మన వరకు కూడా ఈ రక్షణ రావటానికి ఆయన చేసిన కార్యమే. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలులకు అది ఎట్లా ఆజ్ఞగా నియమింపబడినదో ప్రతి మాసంలో మనం తీసుకుంటున్నటువంటి బల్ల క్రమంలో మనం జ్ఞాపకించుకోవాల్సింది తెలుసా? క్రీస్తు వారు నా కొరకు శ్రమ పడ్డాడు, నా కొరకు నలగగొట్టబడ్డాడు, నా కొరకు త్యాగమయ్యాడు, నా కొరకు వధింపబడ్డాడు, నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు అనేటువంటి ఆలోచన ప్రతిరోజు ప్రతి నెలలో బల్లలో పాల్పంపులు పొందేటప్పుడు ఏం చేయాలో తెలుసా? జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళకి ఏడాదికి ఒక్కసారి ఆ క్రమం. కానీ క్రైస్తవుడి కంటే తెలుసా, అది పండగ కాదు, నిత్య జీవితంలో అదొక యాత్ర అయిపోవాలి. క్రీస్తును ప్రతినిత్యం జ్ఞాపకం పెట్టుకోవాలి. యూదులకి పండగ వచ్చినప్పుడే బలిపశు గుర్తుకొచ్చింది. ఆ బలిపశువుని వాళ్ళు సిద్ధం చేసుకొని 14 రోజులు ఇంట్లో పెట్టుకొని బాగా పోషించి ఆ 14 రోజులు తీసుకెళ్ళి వధించి దాని రక్తాన్ని చేస్తారు. కానీ క్రైస్తవుడికి ఏంటో తెలుసా? ప్రతి నిత్యము క్రీస్తు మరణ పునరుద్ధరణ మనకేమో తెలుసా? జ్ఞాపకం ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. శిష్యులకు ఆయన బోధించాడు. మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడతాడు, ఆయన హింస పొందుతాడు, మరణం పొందుతాడు, తిరిగి 3వ దినాలు లేస్తారంటే ఒక్కళ్ళకు కూడా జ్ఞాపకం లేదు. అవునా? ఉందండి? ఒక్కళ్ళకు కూడా జ్ఞాపకం లేదు. అందరూ మర్చిపోయారు. ఏమండి? దేవుని దూత దిగి రావడం, ఆ విషయాన్ని వారికి జ్ఞాపకం చేయడం, వారు వెళ్ళి దేవుని చూడడం. కానీ క్రైస్తవ జనం మనము నిత్యము దేవుని యొక్క రక్షణ కార్యాన్ని, విమోచన కార్యాన్ని ప్రతి నిత్యం తలపోసుకుంటూ ఉండాలి. ప్రతి నిత్యం మన ఆలోచనలో ఉండాలి. ప్రతి నిత్యం ఆ ధ్యానంలో దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని, దేవుడు నా కొరకు ఈ త్యాగం చేశాడు, ఈ దేహం ఆయింది, దేవుడు నా కొరకు శ్రమ పెట్టబడ్డాడు, ఈ యొక్క రక్షణ కార్యం ఆగినది అని మనం గుర్తుంచుకొని మనం ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి కదా. మగ్దలేని మరియ గందలకడ లేచి ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆమె ఆసక్తితో పరిగెట్టింది. ఏమండి? ఆసక్తితో పరిగెట్టిందండి. సుగంధ ద్రవ్యాలు పోయాలి, ఆయనను పరిమళింప చేయాలన్న ఆశ ఒక స్త్రీకుండి ఆమె నలుగురిని పోగేసుకొని సమాధి యొద్దకు వెళ్ళి ఆయన సమాధికి సుగంధ ద్రవ్యాలు పూయాలన్న ఆ యొక్క ఆలోచనతో వారు పరిగెడుతున్నప్పుడే వారు ఆయన దగ్గరకు రాకమునుపు ఆయన లేచి, ఆమె ఆసక్తితో వెళ్ళింది. మొట్టమొదటి ఎవరు చూశారో తెలుసా? ఏమండి? ఆయన పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదట దర్శనము ఆ మరియకే ఇచ్చారు కదా. అట్టి ధన్యతను పొందుకున్న ఒక స్త్రీలాగా మన క్రైస్తవ జీవితాలు నిత్యం ఉండాలి. ఆయన శిలువ త్యాగాన్ని మర్చిపోకూడదు. మన కొరకు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని అవమానాలు పొందాడో, ఆయన మన కొరకు చేసిన త్యాగం ఉట్టిది కాదు. అది ఏమండి? ఇంతని పరిమాణంతో చెప్పేటువంటి చిన్న సహాయం కాదు. ఎవరు పెడతారండి ఈ రోజుల్లో త్యాగం? ఎవరు చేస్తారండి? మంచివాడు కొరకు మంచివాడు చనిపోవడం అది అరుదు, అది సఖ్యమే, చెయ్యొచ్చట్లా అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కానీ పాపులమైన మన కొరకు, దుర్నీతిపరులమైన మన కొరకు, అసహ్యులమైన మన కొరకు, ఏమండి లోకంలో అనేకమైన చెడ్డ బిరుదులు పొందుకున్న మన కొరకు నీతిమంతుడు చనిపోవడం, ఏమండి ఏ పాపం లేనివాడు దేవుడు చనిపోవడం ఎంతవరకు సమంజసం కదా. మనము పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు శ్రమపరచం. జ్ఞాపకం ఉందా? ఆయన శిలువ త్యాగాన్ని మర్చిపోతున్నావా? పస్కా బలి పశువుగా ఆయన వధించబడ్డాడు, మన కొరకు త్యాగమయ్యాడు. ఆయనను మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి నిత్యము ఆయన శిలువ మరణాన్ని మన మధ్యలో పెట్టుకొని మనుషుల చేత నొల్లవానిగా కురూపిగా మార్చబడిన ఆయన యొక్క స్వరూపాన్ని మన మదిలో పెట్టుకొని నిత్యము మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆయన యందు శ్రద్ధ గల వారిని ఏం చేస్తాడు తెలుసా?
ఆయన దీవించండి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ప్రతినిత్యం, మర్చిపోకూడదు. నీ ఆలోచనలో నీకు వచ్చిన శ్రమలో, చిన్న చిన్న శ్రమలు వస్తే దేవుడిని మర్చిపోతున్నారు, చిన్న చిన్న బలహీనతలు వస్తే దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు, చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు వస్తే దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు. సంగమా, మనము నిత్యం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన చిన్న బలహీనతల్ని చూసి మనం ఆగిపోతే దేవుడు మన కొరకు ఎంత పెద్ద ప్రణాళికో, ఎంత గొప్ప త్యాగం చేశాడో కదా. పాపులమై ఉండగా మనల్ని ప్రేమించాడు, మనం చనిపోవలసిన వారమై ఉండగా మనల్ని చనిపోనివ్వకుండా మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆయన తన రక్తాన్ని అంతా ధారపోసి మనల్ని విడిపించి మన కొరకు ఆయన గొప్ప త్యాగం చేస్తే, ఆ త్యాగం చేసిన దేవుణ్ణి మర్చిపోవడం ఎంతవరకు న్యాయం? మర్చిపోతున్నావా? కుటుంబ సమస్యలని, ఆర్థిక పరిస్థితులని, అనారోగ్య పరిస్థితులని, ఇలాంటి పరిస్థితులన్నీ నీ మదిలో ఉండి ఇవే భారంగా, ఇవే గొప్పగా నీ మనస్సులో ఉండిపోయి దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోతున్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి దేవుడు ఆ కార్యాన్ని జ్ఞాపకం చేయడానికి ఇంకా చాలా విలువైన మాటలు ఉన్నాయి, కానీ సమయం మనకి చాలా తక్కువ ఉండటం వల్ల కుదించి చెప్పేశాను. ఇంకా చాలా వివరణ, పస్కా బలి పశువు గురించినటువంటి వివరణ, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఆయన బలి పశువుకి ఎంచబడి ఏ రీతిగా వధించబడ్డాడు, ఇంకా విలువైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ సమయానుకూలంగా మనం నడవాలి కాబట్టి ఈ రాత్రి కొద్ది విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పస్కా బలి పశువు ఐగుప్తులో వారు ఉండగా వారిని విడిపించడం కొరకు చేసిన ఒక కార్యం. ఇశ్రాయేలులకు అది కట్టడ. ఏడాదిలో ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకొని వారి తరతరాలు ఆ పండుగను ఆచరించాలి. కానీ క్రైస్తవ జీవితంలో పస్కా అనేది ఒక పండుగ కాదు, ఒక క్రైస్తవ జీవితంలో అది నిత్య జీవితంలో ఒక యాత్ర. ఇది పండగతో సంబంధం లేదు, సమయంతో సంబంధం లేదు. నిత్యము మన కొరకు వధించబడిన క్రీస్తు యేసును, మన పస్కా బలి పశువును మనం జ్ఞాపకం చేసుకుంటూ, నిత్యము మన కొరకు త్యాగమైన క్రీస్తును మనం స్మరించుకుంటూ, ఈ దేహమందు దేవుడు గణపరచబడినట్లుగా, ఈ వెల ఇచ్చి కొనబడినటువంటి దేహము దేవుని కొరకు వాడబడినట్లుగా, దేవుని కొరకు మనం శ్రమపరచబడేలాగా, ఆయన శరీరం ముందు ఎట్ట శ్రమను అనుభవించాడో మనం కూడా అట్టి శ్రమను మనం ధరించుకొని క్రీస్తు యేసు కొరకు నడిపించబడేలాగా, క్రీస్తు చేసిన త్యాగాన్ని మర్చిపోక మన పాపపు స్థితిని మనం విడిచిపెట్టి క్రీస్తు కొరకు మనం బ్రతికేవారిలాగా ఉండాలని ప్రభు రాత్రి కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేశాడు. రేపు